చూస్తున్నారు కదా, ఇదే అనమాట. మేమైతే నలుగురు అయితే చేస్తున్నాం. ఇప్పుడే మేము అయితే వచ్చాము. ఉదయం మేము ఉపాధి పనులు చేస్తున్నాము. ఇలా ఉపాధి పనుల నుంచి వచ్చి మేము భోజనం చేసి ఇలాగ వచ్చి మేమైతే సొంతంగా ఇలాగైతే పనులు అయితే చేసుకుంటున్నాం. ఇదిగో చూడండి, ఇది మా ఊరు అంటే మా ఊరు చెట్లు అన్నిటిలోని ఇది మంచి బెస్ట్ పండ్లు అనమాట. ఇవైతే అంటే అడవి నుంచి మేమైతే సేకరిస్తాం వీటిని. ఇదిగోండి, కొన్ని అయితే తెచ్చుకున్నాం మేము. ఇక్కడైతే అన్నం ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇవైతే రాగి పిండితో చేసిన అమ్మెలు అనమాట, చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మేమైతే పొలాల పనులు అయితే చేస్తున్నాం అనమాట. ఇది మనం చూస్తున్నారు కదా, ఇవైతే పొలాలు అయితే నరుకుతున్నాం. ఇవి కాలువ పొలాలు కాబట్టి 24 hours వాటర్ ఉంటాయి కాబట్టి అంటే వీటిని ఆవులు పెట్టి మనమైతే దున్నలేము. అందుకనే మేము స్వయంగా మేమే ఒక పాలతో అయితే నరుకుతాం అనమాట. ఈ విధంగా చూడండి, పక్కనే అయితే కాలువ ఉందన్నమాట. అందుచేత ఇక్కడ వాటర్ అయితే ఎనీ టైం ఉంటాయి. అందుకని కొద్దిగా లోతుగా ఉంటాయి కాబట్టి ఆవులు పెట్టి దున్నడం అయితే అవ్వదు. కొంతమందికి అయితే గట్టు పొలాలు అయితే ఉన్నాయి, అవి అయితే ట్రాక్టర్ పెట్టి తర్వాత ఆవులతోటి అలా అయితే దున్నుకుంటారు మన వాళ్ళు అయితే. మేమైతే ప్రతి సంవత్సరము మేమైతే ఈ విధంగానే పొలాలు అయితే నరుకుతాం. ఈ యొక్క పొలాలని మాకు గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా నరుకుతున్నారు అనేది ఈ వీడియోలో అయితే మేము చూపిస్తాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. మా యొక్క బాధలు అయితే ఏ విధంగా ఉంటాయనేది మీరు అయితే చూడొచ్చు అనమాట. చాలా మంది అయితే నరికేశారు. మేమైతే ఇంకా పొలాలు అయితే మంగళవారం స్టార్ట్ చేసాము. ఈరోజే వారం పుష్ప శుక్రవారమా. మేమైతే మంగళవారం స్టార్ట్ చేసి ఈరోజు అయితే శుక్రవారం. మేమైతే ఈ రోజుతో 4వ రోజు అనమాట. నాకు తెలిసి సోమవారం అయితే అయిపోవచ్చేమో. ఇదిగోండి అక్కడ చూస్తున్నారు, 2 పొలాలు అయితే పూర్తి చేసామన్నమాట. అక్కడ పైన ఒక పొలం ఉంది. తర్వాత ఇది నిన్నైతే ఇదిగోండి, ఇదైతే నిన్నైతే నరికామన్నమాట. అంటే ఈ పొలం ఒకటి పూర్తి చేసి ఒకటి అయితే ఆపు నరికేసి అలా ఉంచాము. ఇంకోటి కింద అయితే ఉంది. ముందుగా మేము పొలాలు వీటిని నరికేటప్పుడు ముందు గట్ట అయితే పెట్టుకుంటాం అన్నమాట. అయితే ఇలా పొలాలు పనులు చేసేటప్పుడు కానీ తర్వాత పసుపు పని చేసేటప్పుడు కానీ అంటే ఇలా మేము గరువులకు పని చేసేటప్పుడు మధ్యాహ్నం పూట లంచ్కు మేమైతే ఇదిగోండి ఈ విధంగా అయితే తెచ్చుకుంటాం. మాకైతే లంచ్ ఇక్కడే చేసుకుంటాం అనమాట. ఇంటికైతే సపరేట్గా వెళ్ళి తిని రావాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఊరైతే మాకు దగ్గరే, ఇక్కడి నుంచి దగ్గరే. కాకపోతే మేమైతే అన్నం తెచ్చుకోం. ఎందుకంటే ఇక్కడ బురదలో మనం పని చేసినప్పుడు మళ్ళీ కాలు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందుకనే మేము ఇదిగోండి ఈ విధంగానే తెచ్చుకున్నాం. చిన్న బకెట్లో అన్నం అయితే తెచ్చుకున్నాం మధ్యాహ్నం తినడానికని. నేను ఏమాత్రం ఇంకా లేట్ చేయకుండా మీకైతే ఈ యొక్క పొలాలని ఏ విధంగా నరుకుతాం అనేది ఒక వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ యొక్క పొలాలని మేము నరికేసిన తర్వాత వాటర్ అయితే ఫుల్ నింపుతాం అనమాట. నింపేసి ఉంచుతాం. చూడండి, ఇక్కడ 2 పొలాల దగ్గర అయితే మేము వాటర్ అయితే నింపేసి ఉంచాము. ఎందుకంటే ఇలా పుల్లు నింపి ఉంచడం గల కారణం ఏంటంటే కొద్దిగా ఫుల్లుగా నీళ్ళు నింపేసి ఉంచితే అదొక ఇదైతే లూజ్ అయ్యి ఆ ఒక గడ్డంతా కూడా చచ్చిపోద్ది అనమాట, కుళ్ళిపోద్ది అనమాట. అదే మాకు ఒక మందులాగా కూడా పనిచేస్తుంది. ఈ విధంగా వాటర్ అయితే ఫుల్లుగా నింపేసి మేమైతే ఉంచుతాము. ఫ్రెండ్స్ ఇదిగోండి, చెయ్యి అయితే జారుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మధ్యాహ్నం అంతా కూడా పట్టుకుని ఉండాలి కాబట్టి కొద్దిగా ఎండిపోతుంటుంది. అందుకనే చేతులు జారిపోతున్నప్పుడు మేమైతే ఇలా వాటర్ చేసుకొని ఈ విధంగా బాగా దీన్ని ఇలా తడిపేసి ఈ విధంగా చేస్తాం అనమాట. ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఇలా లాగేసుకోవాలి. ఇలా లాగేసుకున్న తర్వాత ఇలా మామూలు తొక్కేసి దాన్ని తిరిగేసారనమాట. అంటే పైన అది గడ్డి కింద తిరిగేసి ఈ విధంగా పెట్టేసి ఉంచాలి. ఇలా చేస్తాం మేమైతే. ఇలా చేసిన గడ్డినంతా ఇలా ఈ విధంగా తొక్కేయాలి. ఇదిగోండి ఇది అనమాట. దీన్ని నరికేటప్పుడు అయితే ఇదిగోండి పార అయితే ఇలా ఉంది కదా, అంటే ఇలా నిలువుగా ఇలా నరకకూడదు. ఎందుకంటే ఇలా నరికినప్పుడు వాటర్ అయితే మనకు మా మీద పడతాను అనమాట. అందుకనే మేము అలా నరకం. ఇదిగోండి ఈ విధంగా అయితే నరుకుంటాం. ఈ విధంగా నరికినప్పుడు వాటర్ అయితే మన ముఖానికి కానీ మనకు కానీ అంతగా చిలకం అనమాట. ఈ విధంగా అయితే నరుకుతాం. అయితే ఎదుగుండి బట్టలు అయితే ఉతుకుందమ్మ. అంటే నిన్న పని చేసాం కదా, బట్టలంతా మాసిపోయాయి అనమాట. అందుకని బట్టలు అయితే ఉతుకుతుంది. ఇదనమాట, ఈ విధంగా చేస్తాం. 10 మందికి అయితే ఒక 2-3 పొలాలు అయితే నరికేయచ్చు. ఒక 10 మంది అయితే. మేము 4గురమే ఒకటి నరికేసి ఇంకోటి అయితే ఆపు అయితే నరుకుతున్నాం.
చెప్పాను కదా అది నిన్న కంప్లీట్ చేసి ఇది కొద్దిగా నరికాము. సాయంత్రం వరకు పట్టింది మాకు. ఇదే అనమాట, మేమైతే నలుగురు అయితే చేస్తున్నాం. ఇప్పుడే మేము అయితే వచ్చాము. ఉదయం మేము ఉపాధి పనులు చేస్తున్నాము. ఇలా ఉపాధి పనుల నుంచి వచ్చి మేము భోజనం చేసి ఇలాగ వచ్చి మేమైతే సొంతంగా ఇలాగైతే పనులు అయితే చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఇదనమాట. మేమైతే ఇలా పని చేసేటప్పుడు మాకైతే ఇదిగోండి చిన్న చిన్న ఇక్కడ బొక్కలు అయితే ఉంటాయి అనమాట, పీత బొక్కలు ఇవి అనమాట. నిన్నైతే చాలా ఎక్కువ పీతలు మేమైతే పట్టుకున్నాం. ఈ రోజు కూడా దొరకాలని మేమైతే అనుకుంటున్నాం. చూడాలి మరి దొరకచ్చు కూడా. ఓకే, మనమైతే ఇంకా మధ్యాహ్నం అయితే కలుద్దాం ఫ్రెండ్స్. మేమైతే మధ్యాహ్నం భోజనం అయితే చేయబోతున్నాం. ఇదిగోండి చూస్తున్నారు నా వెనకాల ఆ ఒక పొలం అయితే. ఇదిగోండి ఉదయం మీకు చూపించాను కదా, ఆ పొలం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మేమైతే అది కిందదైతే ఇప్పుడు చేయాలి. ఇదిగోండి ఇక్కడైతే చెల్లెల వాళ్ళు అయితే అన్నం అయితే తింటున్నారు. అమ్మ అయితే మామిడి పండ్లు తింటుంది. మేము ఇప్పుడే తీసుకొచ్చాం మామిడి పండ్లు అయితే. ఇదిగో చూడండి, ఇది మా ఊరు అంటే మా ఊరు చెట్లు అన్నిటిలోని ఇది మంచి బెస్ట్ పండ్లు అనమాట. ఇవైతే అంటే అడవి నుంచి మేమైతే సేకరిస్తాం వీటిని. ఇదిగోండి కొన్ని అయితే తెచ్చుకున్నాం మేము. ఇక్కడైతే అన్నం ఉందన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదైతే అన్నం అయితే తింటున్నాను అనమాట. ఇదిగోండి కందుల కూర అయితే తీసుకొచ్చాం మేము. రాగి పిండితో చిక్కగా చేసుకొని ఈ యొక్క కూరని అయితే ప్రిపేర్ చేసి తీసుకురావడం జరిగింది. అన్నం అయితే తింటున్నాను నేను. అందరు తినేశారు, నేను ఒక్కడనే తినలేదు. మామిడి పండ్లు నేనైతే తినేసి అన్నం అయితే తింటున్నాను. అన్నం అయితే చాలా టేస్టీగా ఉందో, ఆకలికి నేను తెలియట్లేదు. కూర ఎంత టేస్టీగా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఉదయం కూడా చాలా తక్కువ తిన్నాను. ఇప్పుడైతే కొద్దిగా చాలా ఆకలిగా ఉంది కాబట్టి నాకైతే కొద్దిగా బాగా టేస్టీగా అనిపిస్తుంది. అందుకనే చాలా ఎక్కువ తింటున్నాను. ఇవైతే రాగి పిండితో చేసిన అమ్మెలు అనమాట. చూస్తున్నాయి కదా, ఇవైతే అమ్మెలు చిన్న దీన్ని ఒక బకెట్ లాంటిది ఒక కప్పులో అయితే తీసుకురావడం జరిగింది. భలే టేస్ట్గా ఉంది. ఇవైతే అమ్మాలి, ఇదైతే అన్నం. ఇదనమాట. ఇంకా పని ఉంది, ఇంకా పూర్తి చేయలేదు. ఇంకొక 2 పొలాలు అయితే ఉన్నాయి. 3 పొలాలు పూర్తి చేసాం మరి. సరే మరి ఇంకా నేనైతే అన్నం తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా రంగంలో దిగుతాం. ఫ్రెండ్స్ చూడండి, మొత్తంగా అయితే పొలం అయితే ఒకటి పూర్తి చేసి మేమైతే ఇదిగోండి ఇంకో పొలం అయితే నరకడం జరిగింది. ఇది కూడా మొత్తం నరకలేకపోయాం, ఇంకా కొద్దిగా అయితే మిగిలింది. అది రేపటి నరికేసి రేపటికి అది నరికేసిన తర్వాత ఇంకోటి ఉంది అక్కడ పైన అయితే ఒకటి ఉందన్నమాట, అది కూడా నరికేయాలి. ఇదిగోండి తమ్ముడు అయితే మిగిలిన ఆ ఒక గట్టును అయితే నరుకుతున్నాడు. ఇదన్నమాట మా అవతారాలు. ఉదయం మేము వచ్చినప్పుడు కొద్దిగా చక్కగా తయారయ్యి వచ్చాము మేము. ఇప్పుడేమో చూడండి మా ఒక అవతారాలు. ఇదిగోండి మొత్తం అంతా మాసిపోయాం మేము, బురద అనమాట. ఇలా ఉంటుంది అనమాట. మేమైతే ఇలాగ ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకోవాలి. మాకైతే మొత్తం 5 పొలాలు అయితే ఉన్నాయి. ఇంకా పైన 3 పొలాలు అయితే ఉన్నాయి. అవి కూడా సేమ్ ఇలాగే వీటిలాగే నరకాలి. అవి కూడా అవైతే ఇంకా లోతుగా ఉంటాయి, ఎందుకంటే ఊట వాటర్ అయితే అక్కడే ఉంటాయి. ఊట అక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా చాలా లోతుగా ఉంటుంది. ఇదైతే పర్లేదు, కొద్దిగా అంత ఉండదు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదనమాట ఇవాళ వీడియో అయితే. ఈ విధంగా ఈ యొక్క పొలాల పనులు అయితే జరుగుతున్నాయి, చేస్తున్నాం. సోమవారం కల్లా మేమైతే పూర్తి చేసేస్తాం. ఇదనమాట. పూర్తి చేసిన తర్వాత వాటర్ అయితే ఫుల్గా నింపేసి మేమైతే ఉంచేస్తాం. ఉంచిన తర్వాత అవి బాగా ఇదవుతాయి అన్నమాట, అంటే బాగా కుళ్ళిపోతాయి అనమాట. అలా ఒక 10 రోజుల పాటు అలా ఉంచి మళ్ళీ తిరిగి వేసేయాలన్నమాట. తిరిగి వేసి మళ్ళీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. అది చేసేటప్పుడు కూడా మీకైతే వీడియో చేసి చూపిస్తాను. సో చూశారు కదా, ఇదనమాట. సరే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.